హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియో సండే రోజు తీసిందండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మార్నింగ్ 5:30కి లేచాను. లేచిన వెంటనే ఏ పని చేయను, బయటకు వచ్చి ఇట్లానే అటు ఇటు చూస్తాను. ఒక 5-10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా చేస్తాను. టైం 5:40 అవుతుంది. ఇంకా వెలుతురు కూడా రాలేదు. మా ఆయన కోసం అప్పడాలు లేపాలంట బాక్స్లోకి. తను డ్యూటీకి వెళ్తారు సండే కూడా, అంటే హాఫ్ డే ఓటీ చేస్తారు. నచ్చితే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. పెరుగు ఇంతకు ముందు బౌల్లో తోడేసేదాన్ని, ఇప్పుడు చెంబులో తోడేస్తున్నా. 2-3 రోజులకు ఒకసారి బౌల్ క్లీన్ చేస్తానండి, ఎప్పుడు ఒకే దాంట్లో తోడేయకూడదు. అలాగే ఇవి స్మూతీ కోసం నైట్ నానబెట్టాను. సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ నా కోసమని తీసుకున్నాను. డైలీ ఒక్కొక్క స్పూన్ తిందాము, పీసీఓడికి వర్క్ అవుతుంది కదా అని. కానీ అవి యూజ్ చేయలేదండి. తీసుకుని 4 months అవుతుంది, వాడలేదు. టైం అయిపోతుంది, ఇంకో 1 monthలో ఎక్స్పైర్ అయిపోతున్నాయని తొందరగా వాడుతున్నాను. నైట్ తీసుకొచ్చారండి మా ఆయన ఈ మామిడి పళ్ళు. పెరుగన్నంలోకి అయితే బాగుంటాయి కదా, కట్ చేసి పెడదాం బాక్స్లోనంటే అవి వద్దంట. ఉట్టిగా తింటారు కానీ రైస్తో తినరంట. నేనైతే చారన్నంతో పెరుగన్నంతో కూడా తింటాను, చాలా బాగుంటుంది. నాలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ జ్యూస్ వచ్చి షార్ట్స్లో పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చాలా సింపుల్గా బాగుంటుంది, హెల్దీ డ్రింక్. ట్రై చేయండి ఒకసారి. మా హస్బెండ్ కోసం చేసేసి ఇచ్చేసాను, ఇంకా పిల్లలు లెగలేదు. మా కోసం ఫ్రిడ్జ్లో పెట్టాను. డైలీ అప్పడాలు, వడియాలు ఇలాంటివి తినకూడదండి. ఎంత పెరుగన్నం తిన్నా సరే. మా ఆయనకి ఎంత చెప్పినా వినట్లేదు, ఫ్రీక్వెంట్గా తింటున్నారు మార్నింగ్ టైము. దాని ఎఫెక్ట్ ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మొన్న గ్రాసరీస్ కొన్నప్పుడు తీసుకొచ్చిన రైస్ బ్రాన్ ఆయిల్ అయిపోయిందండి. ఇవి వేపడం వల్ల అయిపోయింది. మళ్ళీ తీసుకొచ్చారు మా హస్బెండ్ స్టార్ బజార్కి వెళ్ళి. పాపకి బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి, అలాగే స్టార్ బజార్కి కూడా వెళ్ళారు మా చిన్న పాప వాళ్ళ డాడీ. ఇక్కడ వచ్చేసి స్ప్రౌట్స్ అండి. స్ప్రౌట్స్ చేస్తున్నాను కానీ తినట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు తింటున్నాను. కిచెన్ చూడండి ఎలా ఉందో. మార్నింగే ఇట్లా ఉంటే నచ్చదు నాకు అస్సలు. చెప్పాను కదా ముందు రోజే సండే క్లీన్ చేస్తానని. పిల్లలు లెగలేదు, ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను. బూజులు పట్టేశాయి, ఈ మధ్యన బాగా కనిపిస్తున్నాయి. అట్లా ఉంటే ఉండలేము అస్సలు, అందుకే క్లీన్ చేస్తున్నాను. బూజుకర్ర 2 తీసుకొచ్చారు మా హస్బెండ్, అవి 2 విరిగిపోయి దాని బదులు చీపురే బెస్ట్ అని చీపురుతో క్లీన్ చేసేస్తున్నాను. ఫ్యాన్లు కూడా బాగా బూజు పట్టేశాయి. మా ఆయన్ని క్లీన్ చేయమని చెప్తుంటే చేస్తానని చెప్తున్నారు కానీ చేయట్లేదు. తనకు కూడా కుదరట్లేదు, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి నైట్కి వస్తారు. అందాక గోడల వరకైనా నేను క్లీన్ చేద్దామని నేను గోడల వరకు క్లీన్ చేసుకుంటాను. ఫ్యాన్లు తనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తారని. బూజులు దులిపి ఇల్లు ఊడ్చి బయట కూడా ఊడ్చేసానండి. పిల్లలు పడుకున్నారు కదా, ఆ రూమ్ అట్లానే వదిలేసాను. ఆ రూమ్ వాళ్ళు లెగిస్తేనే క్లీన్ చేస్తాను. ఇక్కడ వచ్చి స్టవ్ క్లీన్ చేయాలి. వంట చేసేటప్పుడు టైల్స్ మీదకి ఆయిల్ తిల్లి మొత్తం జిడ్డు జిడ్డు అవుతుందండి. అవి రుద్దడానికే చేతులు నొప్పి వస్తాయి. డైలీ క్లీన్ చేయలేం కదా, వారానికి ఒకసారైనా టైల్స్ అవి నీట్గా క్లీన్ చేయకపోతే చూడడానికి బాగోదు. మా అమ్మ ఇంతకు ముందు అనేది, ఎందుకు అట్లా దోమిందే దోమి పామిందే పాముతావు, కుదురుగా ఉండలేవా, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తావు అనేది. నాకేమో ఏదైనా గలీజు కనిపిస్తే కుదురుగా కూర్చోలేనండి. అది నీట్గా చేసినంత వరకు మనశ్శాంతిగా ఉండలేను. పెళ్ళికి ముందే అయితే ఓసీడీ ఉన్నోళ్ళ బిహేవ్ చేసేదాన్ని. పెట్టిన వస్తువు పెట్టినట్టు ఉండాలి, ఎవరైనా కొంచెం కదిపినా మళ్ళీ వెళ్ళి అక్కడే నీట్గా పెట్టేదాన్ని. పెళ్ళయ్యాక కొంచెం పద్ధతి మార్చుకున్నాను, ఎందుకంటే మా ఆయన నాకు పూర్తిగా ఆపోజిట్. ఒక 15 days మా మిషన్ కంఫర్ట్ తీసుకోలేదండి. వేసిన కంఫర్ట్ వేసినట్టే ఉండేది. ఎందుకు ఇట్లా అవుతుందా అని జెమినీని అడిగితే, వాటర్ ఫోర్స్ సరిగ్గా రాకపోతే అట్లా అవుతుంది, లేదంటే మిషన్లో ఏదైనా ప్రాబ్లం ఉండాలి అనేసి అన్నది. ఇప్పుడు వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు వేస్తున్నాను, ఇప్పుడు బాగా వర్క్ అవుతుంది. నా చిన్న కూతురు చూడండి కింద ఎట్లా పడిపోయిందో, 8 అయినా లేగలేదు. ఎప్పుడు 5:30కే లేచేద్ది ఆ పిల్ల వాళ్ళ డాడీతో పాటు. వేసవికాలం కదా, మేము కిందే పడుకుంటాము. ఊరికనే బెడ్ మీద బెడ్షీట్ వేయడం అండి. బెడ్ అసలు యూజ్ చేయము. మా చిన్న పాప లేచిందండి, రూమ్ క్లీన్ చేస్తాను. పిల్లలకి నైట్ టైము డైపర్లు వేయట్లేదు, వాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకని అట్లానే పడుకోవడం వల్ల టాయిలెట్ పోస్తున్నారు కదా, స్మెల్ వస్తుందనేసి కొంచెం వాటర్లో లైజాల్ వేసి ఆ వాటర్ చిమ్మి మాప్ పెడుతున్నాను స్మెల్ రాకుండా. ఇంతకుముందు పిల్లలకి 1.5 year ఉన్నప్పుడు, పిల్లలు పుట్టకముందు డైలీ వచ్చేదాన్ని ఇంటిని ఏం పని లేక. ఇప్పుడు మాత్రం వారానికి ఒకసారి ఒత్తుతాను, దీపం పెట్టేటప్పుడు ఒత్తుతాను.
మిషన్లో బట్టలు ఆరేసి పిల్లలకి బ్రష్లు చేసేసరికి టైం 9:30 అయిపోయిందండి. అప్పుడు మేము జ్యూస్ తాగుతున్నాము. అది అయిపోయిన తర్వాత ఒక అరగంట గ్యాప్తో టిఫిన్ చేసాము. 10 అయిపోద్ది మేము టిఫిన్ చేసేసరికి. టిఫిన్ ప్రిపరేషన్ వీడియో ఏం తీయలేదండి, మొబైల్కి ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టాను. అలాగే ఇక్కడ దోశ బ్యాటర్ మిగిలింది, దాన్ని వేరే బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసుల రైస్ వేసుకుంటే 3 డేస్ వస్తుంది మాకు పిండి. ఇడ్లీ అయినా దోశ పిండి అయినా 2 కూడా 3 డేస్ వస్తాయి మాకు. గిన్నెలు కూడా క్లీన్ చేసి ఒక 1 అవర్ వీడియో ఎడిటింగ్ చేసుకున్నానండి. ఈలోపు 12:30 అయిపోయింది టైము. మా హస్బెండ్ వచ్చేస్తారు 1 o'clock అని. ఒకవైపు రైసు, ఇంకోవైపు వట్టిచారు పెట్టాను. చింతపండు చారండి, నాకు ఇష్టం ఇట్లాగా. ఇలా చేయొచ్చు అని తెలిసినప్పటి నుంచి ఇలానే చేస్తున్నాను. మా అమ్మ వేరే విధంగా చేసేది, నాకు అట్లా నచ్చేది కాదు. మీరు రైస్ అట్టేసరి పెడతారా వార్చుతారా? వార్చండి రైస్ని, అట్టేసరి పెట్టొద్దు. ఎప్పుడో అట్టేసరి పెట్టుకుంటే ఓకే, కానీ డైలీ అట్టేసరి తినొద్దండి, హెల్త్కి మంచిది కాదు. 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను వంట కోసం స్టీల్ గిన్నెలు కొనుక్కోవాలి, అల్యూమినియం వాడకూడదని. ఇప్పటి వరకు అస్సలు ఒక్కటి కూడా కొనుక్కోలేదండి. మొన్న స్టార్ బజార్లో చూశాను, చాలా కాస్ట్ ఉన్నాయి. దాని మీద ఆన్లైన్లోనే బెస్ట్, కొంచెం తక్కువకు ఉన్నాయి. ఈసారి మనీ చూసుకుని ఒక్కొక్క వస్తువైనా తీసుకోవాలి. అన్నం చారు అయిపోయి ఇక్కడ నా కూతుర్లు కూడా పడుకుని పోయారు. కరెక్ట్గా 1 o'clock పడుకుని పోతారు వాళ్ళ డాడీ వచ్చేసరికి. వాళ్ళ డాడీ ఏమో నువ్వెందుకు ఇప్పుడు పడుకోబెట్టావు, తర్వాత నిద్రపోరు, నాకు నిద్ర ఉండదు అంటారు. ఇక్కడ దొండకాయ ఫ్రై కోసం 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. దాంట్లో కొన్ని పండిపోయి, ఆ పండిపోయిన పాడేయకుండా పచ్చడి కోసం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పల్లీలు వేసి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా షార్ట్స్లో ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై కూడా పెట్టానండి, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సండే దొండకాయ ఫ్రై ఏంటని అనుకోవద్దు, చికెన్ తిని బోర్ పెట్టింది. మా హస్బెండ్ తీసుకొస్తామన్నారు కానీ నాకు చేయడానికి బద్ధకం వేసి వద్దని చెప్పాను. ఇంకా మటన్ అయితే ఆ స్మెల్లే పడదు. నైట్ ఉల్లిపాయలు తీసుకొచ్చారు, వాటిని సర్దలేదు, అట్లనే కవర్లోనే ఉంచేసాను. గాలి ఆడపోతే కుళ్ళిపోతాయి కదా. మా సైడ్ అయితే 100కి 7 కేజీలు, మీ సైడ్ ఎట్లా ఇస్తారో కామెంట్ చేయండి. స్టీల్ మసాలా బాక్స్ మా అమ్మ ఇచ్చింది నాకు పెళ్ళైన కొత్తలోనే. మా ఆయన వంట చేస్తున్నప్పుడు బాక్స్ రూపురేఖలు మారిపోతాయండి, కారము పసుపు అన్నీ వంపేస్తుంటారు. బాక్స్ జిడ్డుగా ఉందని క్లీన్ చేసి పోపులు అయిపోయాయని కలుపుతున్నాను. మీరు ఇట్లానే కలుపుకుంటారా పోపుల్ని? నా దగ్గర 2 మసాలా బాక్సులు ఉన్నాయండి. ఒకటి డైలీగా ఇది యూజ్ చేస్తాను, ఇంకొకటి ఎల్లో కలరు. దాంట్లో అన్నీ విడివిడిగా ఉంటాయి, జీలకర్ర మినపప్పు ఇవన్నీ విడిగా ఉంటాయి. దీంట్లో అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటాను, ఈజీగా ఉంటుంది వంట చేయడానికని. చూడండి చాలా బాగుంది కదా కర్రీ, ఒకసారి ట్రై చేయండి, షార్ట్స్లో ఉంటుంది. చెప్పాను కదా మామిడిపళ్ళు తెచ్చారని, అవి మేమైనా కట్ చేసుకుని తిందామని కట్ చేశాను. 2 o'clock అయింది మేము లంచ్ చేసేసరికి. మా పెద్ద పాప పడుకునింది, మా చిన్న పాప నేనే తింటున్నాము. మా ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. నేను లంచ్ చేశాక పడుకుని పోయాను ఒక 2 hours. 5 o'clock లేచి పిల్లల కోసమని బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను. వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, అస్తమాను మామిడి పళ్ళు ఇస్తే వేడి చేస్తుందని బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటివి చాలా తక్కువ పెడతాము పిల్లలకి. వాళ్ళ డాడీ నాకు తెలియకుండా తీసుకొస్తారు పిల్లలు అడుగుతారని. నేనైతే నాకు తెలిసి నేను పెట్టనండి, ఇలాంటి హెల్తీ ఫుడ్డే పెడుతుంటాను. ఈ బ్రెడ్ అయితే తినాలనిపించి మొన్న జెప్టోలో ఆర్డర్ చేశాను. మేము కంటిన్యూస్గా బ్రెడ్ కూడా తినము. ఇది అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి స్టవ్ మీద రైస్ పెట్టేశాను. మా హస్బెండ్ డ్యూటీ బట్టలు నానబెట్టేసి బయటకు వెళ్ళారు. నేనే ఉతికాను, మా ఆయనే ఉతుక్కుంటారు కానీ తనకి రెస్ట్ ఇవ్వడం కోసం నేనే ఉతికాను. ఉతికిన బట్టలు చూడండి, చైర్లో వేయండి పిల్లలు అంటే నేల మీద ఎలా పరిచారో. అవి మడత పెట్టేసి మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఆమ్లెట్లు వేసేసాను రైస్లోకి. లివర్ తీసుకురమ్మని కాల్ చేస్తే అతను వచ్చేసరికి 8:30 అయింది, లివర్ లేదంట. కొంచెం లివరును గారకాయలు ఏవో తెచ్చారు, అలాగే క్యారెట్ పాలు తీసుకురమ్మన్నా. నేరేడు పళ్ళు తీసుకొచ్చారు, కొన్నివి కాదు చెట్టు నుంచి తెంపారు.